మంత్రి భట్టి విక్రమార్క అయితే మరి ప్రశ్నించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక అదేవిధంగా కిషన్ రెడ్డి దానికి ఆపోజిట్గా రియాక్ట్ అవటాన్ని మనం అయితే గమనించవచ్చు. తెలంగాణకు బడ్జెట్తో ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు లబ్ధి, 33 బాలికల హాస్టళ్లు, ప్రపంచవ్యాప్త పరిస్థితుల్లో ఇది ఒక అద్భుత బడ్జెట్ అని చెప్పి బడ్జెట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అవ్వటం అయితే జరిగింది. 33 బాలిక హాస్టళ్ళు వస్తున్నాయి, హైస్పీడ్ మరి రైల్వే కారిడార్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉందని ఈయన మాట్లాడటం జరిగింది. కేంద్ర బడ్జెట్ గతేడాది కంటే ఈసారి పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల రాయితీని కూడా కేంద్రం పెంచిందని, దీనివల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందుతున్నారన్నారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కాకతీయ టెక్స్టైల్ పార్కు లబ్ధి కలిగే పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ను కేంద్రం ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు బాలిక హాస్టళ్లు మంజూరు అవుతాయన్నారు. రైల్వే బడ్జెట్ 2.77 లక్షల కోట్లు పెంచిందన్నారు. రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయని, డేటా సెంటర్లో ఉపయోగపడే నిర్ణయాన్ని మోడీ సర్కార్ తీసుకుంటుందని చెప్పారు. డేటా సెంటర్కి ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం జరుగుతుందన్నారు. మరి విదేశీ విద్యపై పన్ను తగ్గించడం వల్ల తెలుగు విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ రూపకల్పన చేశారని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి చెప్పినట్టు నిజంగానే తెలంగాణ మీద అంత ప్రేమతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందా, మరి అసలైన వాటిల్లో మొండి చేయి చూపిందా, మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ధరలు పెరిగేవి తగ్గేవి వస్తువులు ఇవే అని, మరి ఏవేవైతే వస్తువులు తగ్గుతున్నాయో ఏవేవైతే పెరుగుతున్నాయో దీని గురించి కూడా ప్రచురించారు. ఇక విదేశీ ప్రయాణం మరింత సులువు, స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లకు తగ్గింపు, షూటింగ్ కెమెరాలు అయితే ప్రియమని కూడా ప్రచురించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుల రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. పలు దిగుమతి సుంకాలు తగ్గించడం, కొన్ని రంగాలకు రాయితీలు ఇవ్వడం వల్ల అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వస్తువులు మాత్రం మరింత ఖరీదుగా మారనున్న ఈ నేపథ్యంలో బడ్జెట్ తర్వాత ఏ ధరలు పెరుగుతాయి, ఏవేవి తగ్గుతాయి అనే అంశాలు పరిశీలిద్దాం. ప్రజలకు ఊరటగా ధరలు తగ్గే వస్తువులు ఏంటో ముందైతే మనం చూద్దాం. విదేశీ ప్రయాణం మరింత సులువు. విదేశీ టూరిజం ప్యాకేజీలపై ఇప్పటి వరకు విధిస్తున్న ట్యాక్స్ కలెక్ట్ సోర్స్ను 5% నుంచి 2% తగ్గించారు. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక విదేశీ విద్య మరింత అందుబాటులో. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది శుభవార్త. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్యా ఖర్చులపై విధించే డిటిఎస్ రేటు తగ్గించారు. దీంతో ఫీజుల చెల్లింపులు తేలిక కానున్నాయి. ఇక మద్యం తయారీ ముడిసరుకు చౌక. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే కొన్ని ముడిసరుకులు, కొన్ని రకాల ఖనిజాల పై కస్టమ్స్ డ్యూటీ 5% నుంచి 2% తగ్గించారు. దీని ప్రభావం పానీయాల ధరలపై పరోక్షంగా కనిపించవచ్చు. మరి షూ ఎగుమతులకు ఊతం. పాదరక్షలుగా తయారు రంగానికి పెద్ద ఊరట లభించింది. ఈ అప్పర్ తయారీకి అవసరమైన ముడి సరుకులను కూడా మరి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ధరలు మరి కొంతమేరకు తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైతే మాత్రం మరి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కొన్ని సెల్ ఫోన్లకు సంబంధించినవి కావచ్చు, కొన్నిటికి మరి స్మార్ట్ ఫోన్లకు సంబంధించినవి కొంత తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణకు గుండు సున్నానే. మరి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తెలంగాణకు అన్యాయమే జరిగిందని మోడీ చెప్పే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా అని కేంద్ర బడ్జెట్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరి ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించారు. ఒకసారి చూద్దాం. తెలంగాణకు గుండు సున్నానే అని మరి ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ దెబ్బతో మరి బడ్జెట్ తర్వాత చౌకగా లభించే వస్తువులు అయితే విమాన భాగాలు, మైక్రో ఓవెన్లు, ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, డయాబెటిక్ అండ్ క్యాన్సర్ మందులు, భారతదేశంలో తయారయ్యే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఈ ఖరీదుగా మారే వస్తువులను కూడా మరి చూపించారు. మరి లగ్జరీ గడియారాలు, దిగుమతి చేసుకున్న మద్యం, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా, కొన్ని ఎరువులు, దిగుమతి చేసుకుంటున్న టీవీ పరికరాలు, కెమెరాలు, సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు అయితే ఖరీదుగా మారేటట్టుగా అయితే కనబడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బడ్జెట్లో రూపాయి రాబడి, అదేవిధంగా మరి రూపాయి పోయేది ఇలా అని చెప్పి దాని మీద కూడా కొంచెం ప్రచురించడం అయితే జరిగింది. ఇక
హ్యాట్రిక్ క్రాష్ గురించి చూద్దాం. బంగారం వెండి మళ్లీ ఢమాలైంది. దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. వరుసగా మూడో రోజు అమాంతం దిగివచ్చాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం బంగారం ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. ఇక వెండి ధరలు బాగా పతనమయ్యాయి. ఆదివారం మార్కెట్ ప్రారంభం నాటికి గోల్డ్ రేటు 10 గ్రాములపై 6% తగ్గి 1,43,205కి చేరుకుంది. ఇది కేజీ వెండి ధరలు ఎంసీకేఎస్లో 2.65 లక్షల వద్ద ప్రారంభమయ్యాయి. యుఎస్ డాలర్ బలపడటంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో పెట్టుబడిదారుల లాభాలను నమోదు చేసుకోవడంతో ఎన్సీఎక్స్లో బంగారం సిల్వర్ ధరలు కుప్పకూలుతున్నాయని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తెలంగాణతో బడ్జెట్ మేలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ఓవరాల్గా లెక్కేసుకుంటే కేసీఆర్ను విచారించిన సెట్ మనం తెలుసుకుందాం. ఇక దేశ ఆంక్షలను ప్రతిబింబించిన బడ్జెట్ అని చెప్పి ప్రధాని మోడీ ఈ బడ్జెట్ గురించి అయితే ప్రశంసల జల్లు కురిపించడాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ బడ్జెట్ను అద్భుత అవకాశాల రహదారిగా అభివర్ణించారు. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశం ప్రయాణిస్తున్న సంస్కరణ ఎక్స్ప్రెస్కు కొత్త శక్తి ఊపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేసేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైనదని, ఇది భారత నారీ శక్తికి బలమైన ప్రతిబింబమని ప్రధాని మోడీ అన్నారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని నిర్మలా సీతారామన్ మీద పొగడ్తల వర్షాన్ని అయితే నరేంద్ర మోడీ కురిపించడం అయితే జరిగింది. ఇక అదే సందర్భంలో ప్రజలను విస్మరించిన బడ్జెట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. షేర్ మార్కెట్ కుప్పకూలింది బడ్జెట్ వల్లే అని అఖిలేష్ యాదవ్ అయితే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్పై విపక్షాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విపక్షాలు దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక సామాజిక సవాళ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం, తయారీ రంగం క్షీణత, రైతుల కష్టాలు వంటి కీలక సమస్యలను పరిష్కరించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని చెప్పి మరి ఆయన విమర్శించారు. ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. ఉద్యోగాలు లేని యువత, మరి పడిపోతున్న తయారీ రంగం, దేశం నుంచి తరలిపోతున్న పెట్టుబడులు, కుప్పకూలుతున్న కుటుంబ పొదుపు, రైతుల కష్టాలు, పొంచి ఉన్న ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, వీటన్నిటిని బడ్జెట్ పట్టించుకోలేదు. దిద్దుబాటు చర్యలకు నిరాకరిస్తున్న ఈ బడ్జెట్ భారతదేశ వాస్తవ సంక్షోభాల పట్ల గుడ్డిగా వ్యవహరిస్తుందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రాహుల్తో పాటు ఇతర విపక్ష నేతలు కూడా బడ్జెట్ మీద పెదవి విరిచారు. వృద్ధిని పునరుద్ధరించడానికి, ఉపాధి కల్పించడానికి ఇందులో సరైన సంస్కరణలు లేవని చెప్పి మరి రాహుల్ గాంధీ